తిన్న రొట్టె సర్దిదైనా తిన్నాడు. రొట్టె ఉందంట తిన్న రొట్టె 3 రోజులైనా తిన్నాడు. మమ్మీ రొట్టె అంటే తాతకు ఎందుకే ఒకసారి వెళ్తాం ఎందుకే అన్నం ఖరాబ్ అవుతుంది. నాకు కొంచెం పెట్టి డైట్ మెయింటైన్ చేసి బయట బిర్యానీ ఏం తింటలే బయట బంద్ చేసిన. మీరు తిరుతారు బయట అన్నం తింటే. ఏం చికెనా? వా చికెన్ అనుకున్నాను. మార్నింగ్ ఎంత మళ్ళా మళ్ళీ వస్తాను చికెన్ అంతా అసలు పోతానే. నువ్వేమో ఇట్లా పచ్చడి పప్పు రోజు రిపీట్ ఇదే ఉంది. స్పెషల్ ఏం లేదు, బజ్జీలు లేవు. నిన్నేం తిన్నానే ఏం తిన్నా అయిపోయి నిన్న టమాటా. మరి అట్లా చెప్పాలి పప్పు అని రోజు. సరే ఈరోజు చేసింది అనుకో, మొన్న కూడా పప్పు చేసింది, నిన్న ఏదో టమాటా వేసిందని ఇంకా టమాటా అంటే నడుస్తుంది కదా. పప్పు లేని కూర 30 రోజులకు పప్పు లేని తిండి పొలం లేదంట. మా తాత అప్పుడప్పుడు ఇట్లా చెప్తాడు. పప్పు లేని వాడు అధిక సంపన్నుడు. నీకు వస్తాయా మమ్మీ ఎట్లా? మమ్మీ మీ డాడీ ఎట్లా పాడుతుంది చూసిన పాటలు. మమ్మీ పప్పు లేని తిండి నాకు పొలం నోరు లేదంట. తిరగదే, నాకు నోరు తిరుగుతాను నేను తీసుకోను. మంచి అందరు తింటున్నారు, మా డాడీ రాలేడు ఇంకా. డాడీ ఇడిచిపెట్టి తింటుంది మా మమ్మీ. వచ్చినాక మా డాడీ అంటాడు ఆగు ఇప్పుడు ఫోన్ చేసిన లేదా అడుగు. ఎవరికి? సాయంత్రం చెప్పిపోయిండు తిననని, అందుకే తింటున్నా. అలా నాకు వచ్చినాక అంటాడు ఏం బిడ్డా, నేనేమో నీ కోసం తినకుండా కూర్చోవాలి, నువ్వేమో నాకు చెప్పకుండా తింటున్నావు అంటాడు. మళ్ళీ నాకు వచ్చినాక చేసిన నేను డాడీకి అప్పుడు చేసిన ఫోన్, ప్రోటీన్ తీసుకురా డాడీ అని చెప్పిన. ఫోన్ చేసిన మిల్ మేకర్ తీసుకురా డాడీ అని. అవునే నిజంగా నువ్వు అడుగుతానేమో వద్దాను మిల్ మేకర్, అందుకే డాడీకి అయినా తీసుకొస్తాను.